కొంచెం బ్యాగ్ తీసుకోండి, కొంచెం సైడ్ చిన్న. సంక్రాంతి పండుగ అందరికీ శుభాకాంక్షలు. సంపట్రావుపల్లి గ్రామ ప్రజలందరికీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఆట పోటీలు అందరూ యువతకు మనం ఉత్సాహంతో అందరూ ఆటలు ఆడుకోవడం జరిగింది. ఈరోజు మనం పెద్ద ఎత్తున మనం ఈ ఆటలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ఎన్నడూ లేని విధంగా మేము ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఓమిటి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ చేసుకోవడం చాలా నాకు గర్వంగా ఉంది. అట్లాగే గ్రామ ప్రజలకు చాలా ఉత్సాహంగా ఈ క్రీడలు నిర్వహించి ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద ఆడపిల్లలు, యువకులు ప్రతి ఒక్కరిని చాలా ఒకటే సమానంగా ఉత్సాహంగా అందరం పండుగ జరుపుకొని చాలా పెద్ద జరుపుకునే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి చాలా సంక్రాంతి పండుగ అంటే ఓవిటి అనే విధంగా ఈ సంక్రాంతి పండుగ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ప్రైజ్ మనీ స్టార్ట్ చేస్తున్నాం. టీమ్ లీడర్స్, ప్లేయర్స్, అట్లాగే మహిళలు, ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు అందరూ చేదారికి రావాలని కోరుకుంటున్నాం. పేరు వైజ్ గా పిలుస్తాం, దయచేసి అందరూ. అదేవిధంగా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ కానుకగా ఎన్నడూ లేని విధంగా మా సంపట్రాపల్లిలో కొత్త వెలుగు తీసుకొచ్చి, సంపట్రాపల్లి అంటేనే ప్రతి ఊర్లకి తెలిసేటట్టు మన సర్పంచ్ గారు ఓవిటి ప్రతి ఊరికి తెలిసేటట్టు ఈట్నాళ్ళ మండలాన్ని ఈ పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టినందుకు నా తరఫున, ఊరు ప్రజల తరఫున మా సర్పంచ్ గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందు ముందు కూడా ఇట్లాగే 5 ఏళ్ళు కొనసాగించి ఊరు ప్రజలను ఉత్సాహంతో ముందుకు సాగిస్తారని, అందరినీ ఉత్సాహపరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. మన సర్పంచ్ ఓవిటి గారు ఆటల పోటీలు జరిపినందుకు చాలా గౌరవంగా ఉంది. పెద్ద ఎత్తున ఆటల పోటీలు జరిపించినందుకు సర్పంచ్కి మనం పేరెత్తున పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుకోవాలి. సంపట్రాపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రోత్సహించిన సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నుంచి మన ఊర్లో ప్రతి పండుగకు అందరూ ఇలాగే పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ముందర కొంచెం సైడ్ అన్నా లేదంటే కూర్చొని కూర్చుంటే వెనక వాళ్ళకి మంచిగా కనబడుతుంది.